హాయ్ ఫ్రెండ్స్. నా పేరు వెంకట్. ఈరోజైతే రూ. 1,00,00,000ని ఎట్లా మేనిఫెస్ట్ చేయాలన్నది తెలుసుకుందాం. అసలు ఎగ్జాంపుల్‌గా కోటి కాదు, జాబ్ అయినా సరే, హౌస్ అయినా సరే, ఏదైనా సరే రూ. 1,00,00,000ని ఎట్లా మేనిఫెస్ట్ చేయాలన్నది ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక రూ. 1,00,00,000 అయితే అనుకున్నారు. ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మేనిఫెస్టింగ్ ప్రాసెస్ ప్రకారం అనమాట. మేనిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెసింగు. దాన్నైతే మనం ప్రాసెసింగ్ అయితే ఫాలో అవ్వాలి. కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. అయైతే మనమైతే ఫాలో అవుతేనే లా ఆఫ్ అట్రాక్షన్ గాని, మేనిఫెస్టింగ్ గాని జరుగుద్ది. మనం అది ఫాలో అవ్వకుండా మనకొచ్చేయాలంటే వచ్చేదైతే కాదనమాట. ఫస్ట్ అంటే బిలీవ్ చేయాలి. ఫస్ట్ మనం రాస్తాం గదా! రూ. 1,00,00,000 రావాలని. దాన్నైతే మనం బిలీవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్పు గట్టిగా అయితే బిలీవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్పు గ్రాటిట్యూడ్. మీకున్న దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ప్రతి దానికి హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీకైతే పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. మీ బాడీలో మొత్తం అన్నీ అంత ఎనర్జీయే. ఆటమ్స్ ఉంటాయన్నమాట. ఆటమ్స్‌లో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. అయైతే వైబ్రేట్ అవుతా ఉంటాయి. మనకి ఫ్రీక్వెన్సీ అయితే ఇమిట్ అయితే అవుతా ఉన్నది క్వాంటమ్ ఫీల్డ్‌లోకి. సో, మీరైతే ఎప్పటికప్పుడు క్వాంటమ్ ఫీల్డ్‌లోకి మీరేదైతే కావాలనుకున్నారో అది ఆల్రెడీ అయిపోయినట్టు ఊహించుకోవాలనమాట. ఇమాజినేషన్ చేసుకోవాలి. సో, అదైతే చేసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ స్టెప్పు అది వస్తే ఎట్లా ఉంటారు? ఒక రూ. 1,00,00,000 వస్తే ఎట్లా షాపింగ్‌కెళ్తారు? ఎట్లా ఉంటారన్నది ఇమాజినేషన్ చేసుకోవాలి. ఈ ప్రతి మినిట్ ఇంకా వేరే ధ్యాస అయితే ఉండకూడదు. ఆ ధ్యాసలోనే ఉండాలి. అది నెరవేరేంత వరకు. కొన్ని లో వైబ్రేషన్ పీపుల్స్‌కైతే దూరంగా ఉండాలి. ఐ మీన్ మీ ఫ్రెండ్స్ లూజర్స్ కానీ ఎక్కువ ఉంటారు కదా! ఆళ్ళకైతే దూరంగా ఉండాలి. ఆళ్ళతో అయితే ఉండకూడదు. సో, ఇట్లాంటి కండిషన్స్ అయితే ఉంటాయి. ఇంకా టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చూడకూడదు. ఎప్పుడైతే మనం టీవీ ఛానల్స్ చూస్తామో, అప్పుడు ఇదంతా మనం మేనిఫెస్టింగ్ చేసిందంతా పోతుంది. ఎప్పుడైతే మనం యాక్సిడెంట్లు ఇయన్నీ చూస్తామో, అదే గుర్తుండిపోతుంది సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అవ్వడం అంత ఈజీ కాదు. కాకపోతే డైలీ అబ్జర్వేషన్ చేస్తా ఉండి, ఎర్లీ మార్నింగ్ అయితే ఆల్ఫా స్టేట్‌లో అయితే మైండ్ ఉంటుంది. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది పద్దాకా అనుకుంటూ ఉండాలనమాట ప్రతిసారి. అప్పుడైతే ఆటోమేటిక్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్ళిపోతే, ఈ సబ్‌కాన్షియస్ మైండే చూసుకుంటుంది. అనమాట. మనం ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో ఉంటామో అప్పుడైతే ఏమవుతుంది చెప్పనా? అప్పుడు ఐఏఎస్‌ల ఆఫీసర్‌లు ఉంటారు కదా! ఆళ్ళ మైండ్ సెట్ మనకొచ్చేస్తుందనమాట హై ఫ్రీక్వెన్సీ వల్ల. ఇది పవర్ ఆఫ్ ఇంట్యూషన్ అంటారు. ఇది సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయిందనమాట. సో, మీ లో ఫ్రీక్వెన్సీ ఉంటే లూజర్స్ థాట్స్ మీకొస్తాయి. హై ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆళ్ళు పెద్ద పెద్ద థాట్స్ ఉంటారు కదా! ఆళ్ళ థాట్స్ మీకొస్తాయి. దాని ద్వారా ఎగ్జామ్స్ పాస్ అవ్వటం వల్ల, లేతే మీకేదో ఒక ఆలోచన రావటం వల్ల, బిజినెస్ ఐడియాల ద్వారా అట్లాగే మీరు మనీ అయితే అరేంజ్ చేస్తారు. డైరెక్ట్‌గా వచ్చైతే రావన్నమాట మనీ. ఐడియాస్ ద్వారాతో వస్తాయి. అర్థమైందనుకుంటా కదా! ఇంకా కొన్ని కొన్నయితే చాలా ఉంటాయన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ మానిఫెస్టింగ్‌లో. కొన్ని కొన్నయితే ఫాలో అవ్వాలి. సో, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే డైలీ మేము జూమ్ క్లాసెస్ అయితే అటెండ్ చేస్తున్నాం. మీరైతే కావచ్చు. ఫీజు కూడా లో ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.